హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్. రీసెంట్‌గా మనం అప్లోడ్ చేసిన బ్లూ బాక్స్ ఎపిసోడ్ 1కి మనం పెట్టుకున్న టార్గెట్ 50 లైక్స్ కూడా కంప్లీట్ చేశారు. సో, ఎపిసోడ్ 2 ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందుగా మీ అందరికీ సారీ చెప్పాలి. ఎందుకంటే ఎపిసోడ్ 2 ఎక్స్‌ప్లెయిన్ చేయక 4 వీక్స్ అవుతుంది. విలేజ్‌లో ఉండడం వల్ల అవ్వలేదు. సో, ఈ రోజు నుంచి వీక్లీ ఒక ఎపిసోడ్ అండ్ డైలీ ఒక షార్ట్ పక్కా అప్లోడ్ చేస్తా. అండ్ మీ సపోర్ట్ అయితే పక్కా కావాలి. సో, ఎవరైనా ఛానల్ న్యూగా విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాగ్ లేకుండా వీడియోలోకెళ్తే ఎపిసోడ్ 2 స్టార్టింగ్‌లో చినట్సు టైకి వాళ్ళ ఇంటికొచ్చి, "నన్ను చూసుకున్నందుకు థాంక్ యూ" అని చెప్పి ఒక గిఫ్ట్ ఇస్తుంది. టైకి వాళ్ళ ఫ్యామిలీ చినట్సుకి వెల్కమ్ చేసి, "నువ్వు రావడం మా అందరికీ ఆనందమే" అని చెప్తారు. అండ్ టైకి చినట్సుని చూసి, తను క్యాజువల్ డ్రెస్‌లో చూడడం, అండ్ తను మా అమ్మతో కలిసి ఉండడం, కిచెన్‌లో సహాయం చేయడం, అండ్ సుషి తినడం, ఇయన్నీ నేను ఎలా తట్టుకోగలను తన మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ సీన్‌లో టైకి కింద కూర్చొని, తన గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు అంటే 2 ఇయర్స్ ఇక్కడే ఉండబోతుందని తన మనసులో అనుకుంటాడు. గైస్ ఇక్కడ టైకికి సీనియర్ అవుతుంది చినట్సు. ఇప్పుడు సడన్‌గా చినట్సు డోర్ ఓపెన్ చేసి, "టైకి మీ మదర్ స్నానం చేయడానికి రమ్మన్నారని" చెప్తుంది. ఇప్పుడు టైకి తన మనసులో చినట్సుని చూసి, తను స్నానం చేసినాక రోజు కన్నా ఇంకా అందంగా ఉందని అనుకుంటాడు. అండ్ చినట్సు టైకి దగ్గరికొచ్చి, "ఈ బుక్‌కి ఈ వీక్ చదవడం మర్చిపోయా ప్రాక్టీస్ చేస్తూ" అని చెప్తుంది. ఇప్పుడు టైకి, "నువ్వు ఈ బుక్ చదవచ్చని" చెప్తాడు. అండ్ టైకి తన మనసులో తను అంత క్లోజ్‌గా రావడం మంచిది కాదని అనుకుంటాడు. చినట్సు టైకిని చూస్తే, "ఎందుకు అలా చూస్తున్నావు" అని టైకి అడుగుతాడు. అండ్ చినట్సు చెప్తుంది, "నేను చాలా గ్లాడ్‌గా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ఇప్పటికొచ్చి ఈ ఫీల్ ఎప్పుడు అనుభవించలేదు. ఎవరింట్లో నేను గెస్ట్‌గా ఉండలేదు. అండ్ మన మదర్స్ కూడా అన్ని సార్లు కలలా. బట్ వాళ్ళు చాలా క్లోజ్ అయ్యారు." అండ్ టైకి గుడ్ నైట్ అని చెప్పేసి చినట్సు వెళ్ళిపోతుంది. అండ్ టైకి తన మనసులో గిల్టీగా ఫీల్ అవుతాడు. అండ్ నెక్స్ట్ సీన్‌లో టైకి స్నానం చేస్తూ, "నేను ఒక అబ్బాయినే. బట్ నేనొక్కడినే ఇక్కడ విచిత్రంగా ఫీల్ అవుతున్నట్టున్నా" అని అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్‌లో టైకి అండ్ కెనో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. కెనో టైకిని, "ఏంటి అలా చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉన్నావు" అని అడిగితే, టైకి ఏం లేదని చెప్తాడు. అండ్ కెనో, "నువ్వు చినట్సు సెంపై ఒకటే ఇంట్లో కలిసి ఉన్నట్టు ఎవరికీ చెప్పకండి" అని అంటాడు. అండ్ టైకి కెనోతో, చెప్తే ఏమైద్ది" అని అడుగుతాడు. అండ్ కెనో, "ఒకసారి చినట్సు సెంపైని చూడు" అని అంటాడు. అండ్ టైకి చినట్సుని చూసి, "తను చాలా అందంగా ఉంది కదా" అని అడుగుతాడు. అందుకేనో తనని గాదు, తన చుట్టుపక్కల చూడని చెప్తాడు. అండ్ టైకి తన చుట్టుపక్కల చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే చిన్నచ్చేసి అమ్మాయిని చాలా మంది అబ్బాయిలు చూస్తూ ఉంటారు. అందుకేనో టైకితో, "నేను ముందే చెప్పా. తను చాలా పాపులర్. తను ఒలింపిక్ ప్లేయర్. సో, తనకు చాలా మంది క్రషెస్ ఉన్నారు. నీ విషయం బయట తెలిసిందంటే ఈవెన్ మీ మదర్సే దాని గురించి యాక్సెప్ట్ చేసినా నిన్ను మాత్రం వదిలిపెట్టరు. నువ్వే వాళ్ళందరికీ టార్గెట్ అవుతావు" అని చెప్తాడు. అప్పుడు టైకి మాత్రం చాలా భయంతో ఫీల్ అవుతాడు. అండ్ టైకి కెనోతో, "నేను ఎలాగైనా నేషనల్స్‌కి సెలెక్ట్ అవ్వాలి. ఈ సమ్మర్స్‌లో నేను నేషనల్ టీమ్‌లో ఉండాలని" చెప్తాడు. అండ్ కెనో టైకితో, "నేషనల్స్‌కా? ఫస్ట్ ఇయర్‌లో ఇప్పటికొచ్చి నేషనల్స్‌కి ఎవరు సెలెక్ట్ అవ్వలేదు. అండ్ నీ ప్రెజెంట్ ప్లేయింగ్ లెవెల్‌తో అది కష్టం అని చెప్తే, నాకు తెలుసు. బట్ నేను ట్రై చేస్తూనే ఉంటా. అండ్ మనం ఇంకో రౌండ్ ఆడదాం రా" అని అంటే, కెనో, "నాకు ఓపిక లేదు, నువ్వే ఆడుకో" అని చెప్తాడు. అండ్ వేరే వాళ్ళు టైకితో 1v1 ఆడతారు. అప్పుడు కెనో దగ్గరికి హెన్నా వచ్చి, "ఏంటి టైకి ఎప్పటికన్నా ఎక్కువ హార్డ్‌గా కష్టపడుతున్నాడు" అంటే, కెనో టైకికి కొత్త గోల్ ఉందని చెప్తాడు. హెన్నా, "ఏంటి గోలా? ఏంటా గోల్" అని అడిగితే కెనో, తను ఎలాగైనా ఈ సమ్మర్స్‌లో నేషనల్స్‌కి సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నాడని చెప్తాడు. అండ్ నెక్స్ట్ సీన్‌లో నైట్ టైమ్ టైకి తన డైలీ వర్కౌట్స్ గురించి తన బుక్‌లో రాసుకొని వర్కౌట్ చేస్తూ ఉంటాడు. అండ్ అలిసిపోయి తను ఒక స్టేటస్ చెక్‌ఔట్ చేస్తాడు తన మొబైల్‌లో. అండ్ అప్పుడు సడెన్‌గా చినట్సు వచ్చి, "ఏం చూస్తున్నావు టైకి? నన్ను కూడా చూడు నువ్వు" అని అంటుంది. టైకి, "ఏం లేదు. నేను బ్యాట్‌మెన్‌లోకి నా స్టేటస్ గురించి చూసుకుంటున్నా" అంటే, "అవునా? నేను కూడా చూడొచ్చా" అంటే, టైకి, "అది చాలా సిగ్గుగా ఉంటుంది. వద్దు" అని చెప్తాడు. అండ్ చినట్సు "నేను అలాగా నేను ప్రతిరోజు నేను ప్రాక్టీస్ హాల్‌లో చూస్తూనే ఉంటా కదా" అని అంటుంది. అప్పుడు టైకి చినట్సుకి చూపిస్తాడు. అండ్ చినట్సు టైకితో, "నువ్వు చాలా క్విక్‌గా మూవ్ అవుతున్నావు" అంటే, "లేదు. నేను ఇంకా క్విక్‌గా మూవ్ అవ్వాలి. అండ్ చాలా ఫాస్ట్‌గా చేయాలి. లేదంటే ఓడిపోవచ్చు. అప్పుడు నేను నేషనల్స్‌కి సెలెక్ట్ అవ్వనని" చెప్తాడు. అప్పుడు చినట్సు, "నేషనల్స్ సెలెక్ట్ అవ్వడమా? ఏంటి నీ గోల్ కూడా నేషనల్సా?" అని అడిగితే, అదేం లేదు. నేను సరదాగా అన్నా" అని చెప్తాడు. నువ్వే చెప్పావు నాకు. నన్ను కూడా నేషనల్‌గా ఎలాగైనా సెలెక్ట్ అవ్వమని. నిజం చెప్పంటే" టైకి నిజం చెప్తాడు. "నేను కూడా నేషనల్‌కి సెలెక్ట్ అవ్వాలనుకుంటున్నా ఈ సమ్మర్‌లో" అని చెప్తాడు. అండ్ చినట్సు, "నేనిప్పుడే వస్తానని" చెప్పి ఒక బ్యాండ్ తీసుకొని వస్తుంది. ఆ బ్యాండ్ టైకి కట్టుకోమని చెప్తుంది. ఇదొక లక్కీ చార్మ్ బ్యాండ్ అని చెప్తుంది. టైకి, "నేను తీసుకుంటున్నా" అని చెప్పి తను కట్టుకుంటాడు. అండ్ చినట్సు టైకితో, "నీ రక్తం ఆగిపోద్ది. అంత గట్టిగా కట్టుకోమాక" అని చెప్తుంది. అండ్ టైకి దగ్గర తన కాలు ఇటు పెట్టమని చెప్పి, తన కాలుకి చినట్సు చంపై బ్యాండ్ కడుతుంది. అండ్ "మనిద్దరి కాలు కలిసింది గదా! సేమ్" అని చెప్తుంది. అప్పుడు చినట్సు టైకితో, "ఇలా ఎక్కువ కష్టపడబాక, తొందరగా పడుకో" అని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతుంది. టైకి కూడా గుడ్ నైట్ చెప్పి, తనకి నేను అందుకే పడిపోయాను అనుకుంటాడు. అండ్ టైకి, "ఇలాంటి డిస్ట్రక్టివ్ థాట్స్ నాకు రాకుండా ఇప్పుడే నేను 30 సిటప్స్ ఎయ్యాలని" అనుకుంటాడు. అండ్ నెక్స్ట్ సీన్‌లో టైకి మార్నింగ్ లేసి స్కూల్‌కి రెడీ అవుతూ ఉంటాడు. అండ్ చినట్సు, "ఇంత తొందరగా ఎందుకు రెడీ అవుతున్నావు? ఎక్కడికి" అని అంటే, "నేను జూనియర్‌లో ఒకడిని. సో, ప్రోగ్రామ్‌కి నేనే సెటప్ చేయడానికి వెళ్ళాలి" అని అంటాడు. అండ్ చినట్సు, "సరే, టేక్ కేర్" అని చెప్తుంది. టైకి థాంక్స్ చెప్పి వెళ్తాడు. అండ్ టైకి బయటికెళ్ళినాక, "మనందరికీ పెళ్లయినట్టే ఉంది గదా! వి ఆర్ లైక్ కపుల్" అని అంటాడు. అండ్ నెక్స్ట్ సీన్‌లో టైకి ట్రైనింగ్ హాల్‌లో సిటప్స్ చేస్తూ ఉంటాడు.
అండ్ హెన్నా ఎందుకు సిటప్స్ చేస్తున్నావు అంటే రిస్ట్రిక్టెడ్ ఆర్ట్స్ రాకుండా సిటప్స్ చేస్తున్నా అంటాడు. అండ్ హిన్నా టైకీతో నీకు సీనియర్ ఎంపైకి ఏదో అయిందంట కదా, అసలు మీ ఇద్దరి మధ్యలో ఏం జరిగిందని అడుగుతుంది. టైకీ హిన్నాతో ఏం చెప్పకుండా మాకేం కాలేదని తన ఫేస్ ఫ్లోర్కి తగులుతుంది. అప్పుడు హిన్నా ఓ అయితే నేను నిజమే అనుకున్నా, ఏం జరిగింది చెప్పు, తన మొబైల్ పాస్వర్డ్ నీకు తెలిసిందా లేదా నెంబర్ తెలిసిందా, చెప్పు చెప్పు టైకీ నాకు అని అంటే టైకీ ఏం చెప్పకుండా వెళ్తాడు. అప్పుడు సడన్గా చిన్నటి ఎంపై టైకీ దగ్గరికి వచ్చి వాలెట్ మర్చిపోయావు టైకీ అని చెప్పేస్తుంది. అండ్ టైకీ వెనకాల హిన్నా ఉందని కవర్ చేయడం కోసం ఓ నేను దారిలో మర్చిపోయినట్టున్నా, మీరు తెచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్తాడు. అండ్ చినట్స్ యువర్ వెల్కమ్ అని చెప్పి వెళ్ళిపోతుంది. నువ్వు చాలా ఎదిగిపోయావు టైకీ, అండ్ నువ్వు తనతో మాట్లాడడం కూడా నేర్చుకున్నావు, నువ్వు చాలా బాగా ఎదిగిపోయావు అని అంటుంది. నెక్స్ట్ సీన్‌లో కయ్యో టైకీని తిడుతూ ఉంటాడు. "నీకు బుర్రుందా? తనతో నువ్వు అలా మాట్లాడున్నావు నువ్వు. తనేమనుకుంటుందంటే, మీ ఇంట్లో తను వినడం ఇష్టం లేదనుకుంటుంది. అండ్ నువ్వు తనకి నిజమైన విషయం ఏం జరిగిందో చెప్పలేదు. సో, తనకు ముందు నువ్వు మ్యాటర్ ఏం జరిగిందో చెప్పు. తను నువ్వు ఇగ్నోర్ చేస్తున్నావు అనుకుంటుంది" అని అంటాడు. టైకీకి ఏం అర్థం కాదు. నేను ఒకటనుకుంటే ఆపోజిట్‌గా జరిగింది. తనకి ఎలాగైనా ఈ విషయం చెప్పాలి. తను నా మీద కోపంతో ఉన్నట్టుందని అనుకుంటాడు. అప్పుడు బ్యాక్ సైడ్ నుంచి కోచ్ టైకీ అండ్ కెన్ అని పిలుస్తారు. అండ్ టైకీ, కెన్ ఏంటి ఏం మ్యాటర్ అని అంటే కొంచెం ఈ కుర్చీలు తీసుకెళ్ళి కొంచెం అక్కడ పెట్టగలరా? నెక్స్ట్ వీక్ ఓరియంటేషన్ మీటింగ్‌కి కావాలంటే, సరే అంటారు. అండ్ కోచ్ హెన్నాని అండ్ చినట్స్‌ని కూడా పిలుస్తారు. వీళ్ళందరూ తీసుకెళ్తుంటే టైకీ చినట్స్‌తో నేను ఒకటి క్యారీ చేయగలనా అంటే, అవసరం లేదు నట్స్. టైకీ చినట్స్ నా మీద చాలా కోపంగా ఉందని అనుకుంటాడు. అండ్ అండ్ హెన్నా చినట్స్‌తో నువ్వు ఈ పని చేయడానికి చాలా ఆనందంగా ఉందా అని అడుగుతుంది. ఆఫ్‌కోర్స్ నాకు ఇష్టమే అని చెప్తుంది చినట్స్. అండ్ హెన్నా చినట్స్‌తో నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడుగుతుంది. టైకీ తనకు పిచ్చి పట్టిందా హెన్నాకి? ఏ క్వెషన్‌లు అడుగుతుందని అంటాడు కెన్నోతో. అండ్ హెన్నా అప్పుడు చినట్సు నాకు ఎవరు బాయ్ ఫ్రెండ్ లేరు. అండ్ నాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు ప్రస్తుతానికి. నా కాన్సంట్రేషన్ మొత్తం బాస్కెట్ బాల్ మీదే. సో, నేను ఎలాగైనా నేషనల్స్‌కి ఎలక్ట్ అవ్వాలి అని చెప్తుంది చినట్స్. అండ్ టైకీ నాకది తెలుసు. తను ముందే ఆ మాట చెప్తుందని నాకు తెలుసు అని అనుకుంటాడు. అండ్ హెన్నా పాపం అన్నట్టు చూస్తుంది. అండ్ నెక్స్ట్ సీన్‌లో వీళ్ళందరూ వర్క్ చేసేసినాక కోచొచ్చి, "మీ అందరూ స్పోర్ట్స్ క్లబ్బోళ్ళు కదా! మీ అందరూ చాలా వర్క్ చేశారు. థ్యాంక్ యూ" అని చెప్తాడు. అండ్ ఇనోమట నువ్వు బ్యాడ్మిన్ టీమ్‌లో నేషనల్స్‌కి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది అని అంటారు. అండ్ టైకీ రియల్లీ? నిజమా? చినట్స్ సెంపై చూసారా అంటే నిలబడిపోయి చినట్స్ సెంపై వెళ్ళిపోతూ ఉండిద్ది. అప్పుడు హెన్నా కెన్నోని వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందని అడుగుతుంది. కెన్నో ఏం జరగనట్టు తనకేం తెలియనట్టు చూస్తాడు. అండ్ నెక్స్ట్ సీన్‌లో టైకీ గట్టిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ అక్కడున్న సీనియర్‌లు తను చాలా ఫైర్ అప్ మీద ఉన్నారని అనుకుంటాడు. అండ్ టైకీ నేను ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని కాన్ఫిడెన్స్‌తో ఉంటాడు. ఇప్పుడు సడెన్‌గా చిన్నటి సెంపై పడిపోతుంది. అండ్ అందరూ "ఏం కాలేదుగా, నువ్వు బానే ఉన్నావు కదా" అని అంటారు. టైకీ చూస్తూనే ఉంటాడు. కెన్నో "నువ్వు స్ట్రేంజర్‌వి మాత్రమే. నువ్వు తనతో ఏం మాట్లాడలేవు" అని అంటారు. అండ్ చిన్నటి సెంపై హ్యాండ్ వాష్ చేసుకోవడానికెళ్ళినప్పుడు టైకీ కూడా వెళ్ళి "బానే ఉన్నావుగా? ఇందాల అక్కడ పడిపోవడం చూశాను" అని అంటాడు. అండ్ చినట్సు "మనం స్ట్రేంజర్స్‌లా ప్రవర్తిస్తున్నావుగా, అలానే ఉందాం" అంటుంది. అండ్ టైకీ "నన్ను క్షమించు. ఇందాకల హెన్నా ఉంది. అండ్ నువ్వు నాతో కలిసి ఒకటిలో ఉంటున్నామని తెలిస్తే మనం తప్పుగా ఊహించుకుంటారు. అండ్ ఇది మన ప్రాక్టీస్ కూడా ఇబ్బందవుతుంది. సో, నేను అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. హెన్నా చెప్తే అందరూ చెప్తానని దానికి నేను ఆ విషయం తెలియకుండా ఉంచానని" చెప్తాడు. అండ్ చిన్నటి సెంపై "అదా రీజన్? నేనింకా వేరేదనుకున్నానే" అంటుంది. "అవునా? ఏంటది అనుకున్నావంటే, ఆ జిమ్నాస్టిక్ టీమ్‌లో ఉన్న హెన్నా అండ్ నువ్వు లవర్స్ అనుకున్నా. తను నిన్ను చాలా ఇష్టపడుతుంది. అందుకే ఇందాల నన్ను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని అడుగుతుంది. తను నిన్ను ఇష్టపడుతున్నట్టుందనంటే" టైకీ నవ్వుతూ "దానికి ఛాన్సే లేదు" అని నవ్వుతూ ఉంటాడు. అండ్ చినట్సు కూడా సరే అని వెళ్తూ ఎనకమాల నుంచి హెన్నా వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సీన్‌లో జూనియర్స్‌కి ఓరియంటేషన్ మీటింగ్ అవుతూ ఉంటుంది. అండ్ నేషనల్ టైరో మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ సీన్‌లో టైకీ అండ్ కెన్నో మాట్లాడుకుంటూ ఉంటారు. "నువ్వు నేషనల్ టీమ్‌లో సెలెక్ట్ అవ్వాలంటే హెర్వీ సెంపైని ఖచ్చితంగా డిఫీట్ చేయాలని." అండ్ చినట్సు తనను వెంబడిస్తూ ఉంటుంది. అందరూ తనను చూస్తూ ఉంటారు. కెన్నో టైకీతో "ఎవ్రీ ఇయర్ తన ఫాలోవర్ పెరుగుతూనే ఉన్నారు. అండ్ తన క్రషెస్ కూడా" అని మాట్లాడుకుంటారు. టైకీ అదో రకంగా చేస్తాడు. అండ్ జిమ్నాస్టిక్స్ టీమ్ నుంచి హెన్నా తన ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. అందరూ హెన్నాని చూస్తూ తను చేస్తుందని చూస్తూ ఉంటారు. అండ్ హెన్నా వాళ్ళ కోచ్ హెన్నాని పొగుడుతూ ఉంటాడు. "నువ్వు ఎలాగైనా జపాన్‌లో ది బెస్ట్ అవ్వాలి." తన కోచ్‌కి తన మీద చాలా హోప్స్ ఉన్నాయని మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ హెన్నా టైకీ, కెన్నోని 2000 ఎన్ ఇవ్వండి మీరు నన్ను చూసినందుకు అని అంటుంది. టైకీ మేమేం చూడలేదంటే హెన్నా మీరు చూసారు నేను చూసా అని మాట్లాడుతుంది. చిన అప్పుడు చినట్సు సెంపై జిమ్నాస్టిక్స్ టీమ్‌ని చూసి వాళ్ళు చాలా చేస్తున్నారు. మనం కూడా చేయాలని అంటే టైకీ కూడా నేను ప్రాక్టీస్ చేయాలి. తొందరగా ఇంటికెళ్దాం పా అని అనుకుంటా ఉంటాడు తన మనసులో. అండ్ అప్పుడు ఈవినింగ్ అవుతుంది. టైకీ ఇంటికి రెడీ అవుతూ వెళ్తాడు. అండ్ ఎనకమాల నుంచి హెన్నా వస్తుంది. హెన్నా టైకీతో నేను ఇటే వస్తున్నా అని అంటుంది. టైకీ "ఓహ్! దేనికి" అని అడిగితే
అక్కడ ట్రైనింగ్ హాల్ ఉంది. దానికి నేను వెళ్తున్నా అంటే, అది మా ఇంటి దగ్గరలోనే ఉంది. సరే నేను వస్తా అంటే, సరే పా అంటాడు. అండ్ టైకి తనకి గుర్తొస్తుంది. చిన్నట్స్ అమ్మాయి టైకి వాళ్ళ ఇంట్లోకెళ్తే హెన్నా చూసి స్కూల్ మొత్తం టామ్ టామ్ చేస్తుంది. అండ్ ఆ విషయం తెలిస్తే వద్ద ప్రాక్టీస్‌కి ఇబ్బందవుతుందని హెన్నాని స్ట్రెయిట్‌గా రమ్మని చెప్తాడు. బట్ హెన్నా మాత్రం దారిలో ఒక డాగ్‌ని చూసి దాన్ని బుజ్జగిస్తూ ఉంటుంది. అండ్ టైకి తన మనసులో హెన్నాకి నా బాధ తెలీదు. అందుకే ఇలా చేస్తుందని అనుకుంటాడు. అండ్ హెన్నా మళ్ళీ అక్కడ స్వీట్ షాప్ చూసి అలా చూస్తూ ఉంటుంది. అప్పుడు టైకి హెన్నాతో "నువ్వు తింటావా? నేను కొనిస్తానంటే కొంచెం తొందరగా తిని స్పీడ్‌గా" అంటాడు. అండ్ హెన్నా నాకొద్దు అని అంటుంది. బట్ ఆశగా చూస్తూనే ఉంటుంది. అప్పుడు టైకి హెన్నాతో నువ్వు వద్దంటున్నావు. బట్ నీ ఐస్ మాత్రం కావాలంటున్నట్టుంది" అంటే నాకు తినాలని ఉంది. బట్ నా రోజు తీసుకునే క్యాలరీస్ అయిపోయింది. నేను ఇంతకు మించి తీసుకోలేను. జిమ్నాస్టిక్స్ చేసినప్పుడు నాకు ఇబ్బంది అవుతుందని అంటుంది. ఓహ్! సరే. ఒక్కొక్క టైకీలో 50 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. సో, నేను అందుకే తీసుకోనని మనం నార్మల్ పర్సన్స్‌లా కాదు. ఇక్కడ కన్నా మనం డిఫరెంట్ కొంచెం అని అంటూ ఉంటాడు. అండ్ టైకి హిన్నాతో సూపర్ కూల్ అని అంటాడు. హిన్నా "నువ్వు అలా చూడబాక టైకి" అని అంటుంది. నేను ఈ మాట నీతో ఇంకెప్పుడు అనను. నన్ను ఈ మాట ఇక్కడితో వదిలేయ్ అని అంటాడు టైకి హిన్నాతో. అండ్ వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు. అండ్ హెన్నా టైగీని బాస్ అని పిలుస్తుంది. అప్పుడు హెన్నా టైగీతో ఇప్పటి నుంచి నేను నీ బెస్టీని. అండ్ నిన్ను విన్ అవ్వడానికి నేను చాలా హెల్ప్ చేస్తా అని అంటుంది. ఎపిసోడ్ 2 ఇక్కడితో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అక్కడిదాకా బాయ్ గైస్.